అక్టోబర్ 13 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా సిపిఆర్ వారోత్సవాలు నిర్వహించారు. గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు సిపిఆర్తో పునర్జన్మ ఇవ్వొచ్చనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ పరిధిలోని విస్తృతంగా సిపిఆర్పై అవగాహన చేపట్టారు. సిపిఆర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలకు పెద్దలకు ఒకేలా సిపిఆర్ చేయొద్దని సూచిస్తున్నారు డాక్టర్స్. సిపిఆర్తో ప్రాణాలు కాపాడే అవకాశాలున్నాయని తెలిపారు. సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలనుకుంటున్న హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సిపిఆర్ ఈ పదం ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు వింటున్నాం. కొన్ని సంవత్సరాలుగా దీని ప్రాచుర్యం కూడా పెరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో సిపిఆర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుందని చెప్పి మన దేశంలో చాలా రోజుల నుంచి సిపిఆర్కు ప్రయారిటీ పెరుగుతూ వస్తుంది. అయితే అందరికీ ఒకేలాగా సిపిఆర్ చేయొచ్చా? అసలు గుండె ఆగిన తర్వాత ఎంత సమయంలో సిపిఆర్ చేయొచ్చు? సిపిఆర్ చేసేటువంటి విధానం ఏంటి? పిల్లలకు పెద్దలకు ఒకే రకంగా సిపిఆర్ చేస్తారు. అసలు దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? దానివల్ల క్లినికల్గా అంటే మెడికల్ సైడ్ ఎట్లాంటి చేంజెస్ ఉంటాయి? ఈ అంశాలని మనం ఈరోజు హైదరాబాద్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ మధ్య సిపిఆర్ గురించి ప్రయారిటీ పెరుగుతూ వస్తుంది. సిపిఆర్ అంటే ఏంటి? అది ఏ టైంలో ఎవరికి ఎట్లా చేయాలి? సో బేసిక్గా ఫుల్ ఫామ్ వచ్చి సిపిఆర్కు కార్డియోపల్మనరీ రెససిటేషన్. ఇది సో మన బాడీలో ఇష్యూస్ వచ్చినప్పుడు లాస్ట్గా ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్. దాదాపు గుండె ఆగిపోయిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సమయం లోపల బ్రెయిన్కి సర్క్యులేషన్ ఆగిపోకముందే ముందుగా ఎవరైనా శ్వాస ఆడనట్టు అవి ఉన్నప్పుడు, గుండె కొట్టుకోవడం లేదు అనుకుంటున్నప్పుడు సిపిఆర్ అనేది చేసి గుండె కొట్టుకోవడం చేయడం ద్వారా వారిని ప్రాణాలని మనం రక్షించడం అనేది సిపిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సడన్గా ఒక పర్సన్ పడిపోయాడు అనుకున్నప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవి ప్రాపర్గా ఫాలో చేస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక కానిస్టేబుల్ దాదాపుగా కరెక్ట్గా సిపిఆర్ చేయడం ద్వారా ఒక మనిషిని బ్రతికించిన సంఘటన కూడా మనకు హైదరాబాద్లో జరగడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఎప్పుడైనా ఒక పర్సన్ రోడ్డు పైన అన్రెస్పాన్సివ్గా కానీ ఎక్కడైనా కానీ పడిపోయినట్టయితే ముందుగా చూసేటి మనం చూస్తాం. ఆయనను 2 భుజాలపైన కొట్టి మనము ఆర్ యూ ఓకే అని అడగడం అనేది జరుగుతుంది. సో ఆ రెస్పాన్స్ అనేది చూస్తాం. ఒకవేళ ఆ రెస్పాన్స్ ఏం లేనప్పుడు ఇమీడియట్గా 108కి మనము కాల్ చేస్తాం. అక్కడే ఉన్న ఇంకొక పర్సన్కి చెప్పచ్చు, లేకుంటే వాళ్ళైనా కాల్ చేయొచ్చు. కాల్ చేసేసి వాళ్ళకు కాల్ చేసి ఫలానా ప్లేస్ అంటే మనకు అడ్రస్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ ప్రాపర్ ప్లేస్కు రావాలనేది అడ్రస్కి ఫలానా అడ్రస్లో ఉన్నాం రండి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వీ షుడ్ గో ఫర్ చెక్ ద పల్స్. ఈ పల్స్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక సైడ్కి పోతే ఒక డిప్రెషన్ వస్తుంది. దీంట్లో కనుక చూసుకుంటే పల్స్ ఉందా లేదా తెలిసిపోద్ది. సో ఈ పల్స్ లేదనుకుంటే ఇమీడియట్గా ఛాతీ మధ్య భాగంలో మీకు ఒక సాఫ్ట్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే పైన 2 చేతులతోటి పెట్టి బలమైన ఈ చేతుల యొక్క బలం కాకుండా మన ఎంటైర్ బాడీ బలం అనే దాంతో మనము దాదాపు 1 నిమిషం లోపల 100 నుంచి 120 సార్లు కనుక గట్టిగా నొక్కినట్టయితే, గట్టిగా నొక్కి అంటే చెస్ట్ రీకాయిల్ అనేది 5 సెంటీమీటర్ లోపలికి బయటకి అవుతూ ఉండాలి. అప్పుడు ఆ విధంగా చేసి సో ఫస్ట్ 30 మినిట్స్ అంటే 30 టైమ్స్ మీరు కనుక 30:2 అంటే 2 టైమ్స్ ఏంటంటే బ్రీదింగ్ ఇవ్వడం. ఆ విధంగా ఒక 5 సైకిల్స్ చేస్తే కనుక మనకు 5 సైకిల్స్ తర్వాత మళ్ళగైన మనము పల్స్ అనేది చెక్ చేస్తూ పోతే కనుక ఆ విధంగా ప్రాపర్గా చేసినట్టయితే మనం ఒక మనిషి ప్రాణాన్ని బతికించడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా పెద్దలకు చేయడం అనేది జరుగుతుంది. అదే మాదిరిగా చిన్నపిల్లలకు కూడా చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకు చూసినప్పుడు ఏంటంటే మనం 2 హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఒక హ్యాండ్ తోటి మనం అనేది ఆ భాగంలో నొక్కి మనము 15:2 అనేది అంటారు. ఆ 15:2 అంటే 50 సార్లు నొక్కడము, 2 సార్లు మనకు బ్రీతింగ్ ఇది ఇవ్వడము. దాని ద్వారా మనము సిపిఆర్ కనుక ఆయనకు పల్స్ వచ్చేంత వరకు చేసినట్టయితే ఆ యొక్క వ్యక్తి ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. నియోనటల్ బేబీస్కి కూడా మనం సిపిఆర్ చేసే ఛాన్స్ అప్పుడప్పుడు అవసరం పడుతుంది సార్, అంటే పుట్టిన రోజుల బిడ్డకు కూడా. సో వాళ్ళకి చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1 year ఎబోవ్ ఉంటే పిల్లలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీంట్లో ఇప్పుడే పుట్టిన బిడ్డలకు జస్ట్ 2 ఫింగర్స్ అంటే ఇండెక్స్ ఫింగర్ 2 ఫింగర్స్ పెట్టేసుకొని చిన్నగా సెంటర్లో కనుక నొక్కినట్టయితే మనము సేమ్ 15:2 అనే దాంట్లో నొక్కినట్టయితే అక్కడ మనకు సర్క్యులేషన్ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ 1 year అబౌవ్ పిల్లలకు మనం చూసుకుంటే కనుక మనం ఒక హ్యాండ్ తోటి కనుక మనం ఇంతకుముందు సిపిఆర్లో 2 హ్యాండ్స్ యూజ్ చేస్తాం అడల్ట్స్లో. చిన్నపిల్లలు అయితే ఒక హ్యాండ్ తోటి సెంటర్లో 15:2 నొక్కడం ద్వారా మనము ఆ విధంగా చేస్తూ కంటిన్యూ చేస్తూ
మనకు పల్స్ వచ్చే వరకు చేస్తే కనుక మనం వాళ్ళని రక్షించడానికి అవకాశం అనేది ఉంది. ఎట్లా చేయకూడదండి? ఈ మధ్య మీరు చేసినట్టు చాలామంది కరెక్ట్గా చేస్తున్నారు, ప్రాణాలు సేవ్ అవుతున్నాయి. కానీ కొందరు ఎవరైతే పడిపోయి ఉంటారో వాళ్ళ మీద కూర్చొని చేయడమో లేకపోతే చేయాల్సిన రకంగా చేయకపోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ఎట్లా చేయకూడదు అనేది ఒకసారి చెప్పండి. సో బేసిక్గా ఏంటంటే ఒక పర్సన్ పడిపోయాడంటే ఆ పర్సన్ పక్కనే మనం మోకాళ్ళ పైన కూర్చుండి, మోకాళ్ళ పైన సైడ్కి కూర్చుండి మన సెంటర్ ఆర్మ్ అనేది ఆ మధ్యలో చెస్ట్ మధ్యలో పెట్టి, అక్కడ మీకు డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్లో సాఫ్ట్ పార్ట్ ఉంటుంది, అక్కడ కనుక పెట్టి మనం చేయాలి. ఆ మన ఫింగర్స్ అనేవి పక్కన రిబ్స్కి టచ్ చేయకుండా చూసుకుంటే కనుక రిబ్స్ కూడా ఫ్రాక్చర్ కావడానికి అవకాశం అనేది ఉండదు. బట్ దీంట్లో ఇంకొక ఇష్యూ ఏముందంటే సడన్గా కొన్నిసార్లు రిబ్స్ ఫ్రాక్చర్ అయినా కూడా ఇష్యూ అనేది ఏమి ఉండదు. ఎందుకు అంటే చేసే క్రమంలో లైఫ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రిబ్స్ ఫ్రాక్చర్ కొన్నిసార్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే నీ ప్రాణానికంటే ముఖ్యం అవి కావు కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ సేఫ్టీ ఆఫ్ లైఫ్ అనేది వచ్చిన తర్వాత రిబ్ అనేది నార్మల్గా అది మామూలుగా హీల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. బట్ టోటల్గా వాళ్ళ మీద కూర్చొని చేయడమో ఇది కాకుండా సైడ్ బై సైడ్ ఉండేసి ఇమీడియట్గా మనకు చెక్ చేసుకొని ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం చెక్ చేసుకొని ప్రెస్ చేస్తూ 30:2 సర్కిల్ 1 మినిట్లో దాదాపుగా 100 నుంచి 120 టైమ్స్ కనుక నువ్వు యాజ్ ఫాస్ట్ యాజ్ మనం కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ లోపలికి ఫస్ట్ రికాయిల్ అయ్యేటట్టు కనుక చూసుకుంటే డెఫినెట్లీ హార్ట్ అనేది పనిచేయడానికి పనిచేస్తుంది. చూసారు కదండి, ఈ ఏదైతే సిపిఆర్ అనే దాని మీద ఒక అవగాహన కనుక పెంచుకుంటే కనుక ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడినట్టు, వాళ్ళకు ఒక పునర్జన్మ కూడా ఇచ్చినట్టు అవుతుందని చెప్పి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకట గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.